ఒక శుభదినమున ఆకాశరాజు తన కులగురువైన సుఖమహర్షిని ఆహ్వానించి పాదపూజ చేసి మాకు సంతానము కలుగు మార్గము తెలుపమని ప్రార్థించెను. సుఖమహర్షి, ఓ రాజా, పూర్వకాలమున జనక మహారాజు పుత్రకామేష్టి యాగము చేసి సంతానము పొందెను. నీవు ఆ విధముగా యాగము చేసిన ఎడల భగవానుడు తప్పక సంతానము అనుగ్రహించగలడు అని సెలవిచ్చెను. అందులకు ఆకాశరాజు సంతోషించి సుముహూర్తమున బ్రాహ్మణులు రావించి యాగమునకు కావలసిన సామాగ్రి అంతా సమకూర్చి యజ్ఞము చేసే స్థలములో బంగారు నాగలితో రాజే స్వయముగా దున్నుచుండగా నాగలి ఏదో తగిలి నాగలి ఆగిపోయెను. అచ్చట మట్టి తీసి చూడగా ఒక పెట్టె కనపడెను. రాజు ఆ పెట్టెను తెరిచి చూడగా సహస్రదళ కమలము మధ్యలో అందాల పసిపాప కనపడెను. వెంటనే ఆకాశములో మెరుపు మెరిసెను. ఆకాశవాణి, రాజా, నీవు ధన్యుడువు. నీవు పూర్వజన్మ పుణ్యఫలము వలన ఈమె నీ వంశంలో జన్మించినది. ఈ శిశువు వలన మీ వంశము తరించును అని పలికెను. సుఖమహర్షి, బ్రాహ్మణుడు, ఆకాశరాజు, ధరణీదేవి ఆకాశవాణి పలుకులు విని మహదానం భరితులై శిశువునెత్తుకొని మహర్షి బ్రాహ్మణులచే ఆశీర్వాదములు పొంది యాగము పూర్తి చేసి యాగశాల నుండి రాజదంపతులు పరివారములు మందిరమునకు పోయి ఈ శిశువు నాకు నామకరణము చేయించవలసినని సుఖమహర్షి అడుగగా, పద్మములో జన్మించిన ఈ శిశువునకు పద్మావతి అను పేరు పెట్టగా ఆకాశరాజు దంపతులు మహదానందంతో పద్మావతి అని నామం పెట్టి అల్లారుముద్దుగా పెంచుకొనసాగిరి. ఆ శిశువు దొరికిన సుముహూర్త ఫలమున అచిరకాలంలోనే ధరణీదేవి గర్భము దాల్చి శుభదినమున మగ శిశువును ప్రసవించెను. ఆ బిడ్డకు వసుధాముడు అని నామకరణము గావించి పద్మావతి వసుధాములను ప్రేమతో అల్లారుముద్దుగా పెంచుకొనసాగిరి. పద్మాక్ష మహారాజు వరలక్ష్మి వ్రతము చేసి వరలక్ష్మి వరప్రసాదము వలన మాసులంగి యను కుమార్తెను బడెసెను. మాసులంగి దినదిన ప్రవర్ధిమానమై శుక్లపక్షమున చంద్రుని వలె ప్రకాశించుచున్నది. సకల విద్యలు అభ్యసించినది. 16 ఏళ్ల యుక్త వయసు వచ్చినది. మాసులంగి చిన్నతనము నుండి శ్రీ హరిని భక్తి శ్రద్ధలతో పూజించుచుండెను. ఆమె జీవితము శ్రీహరికి అంకితమునర్చి శ్రీ మహావిష్ణువుని వివాహమాడవలెనని తన మనంబున నిశ్చయించుకున్నది. పద్మాక్ష మహారాజు మాసులంగి అభీష్టము తెలుసుకొని స్వయంవరము చాటించెను. ఆ స్వయంవరమునకు వివిధ దేశాల నుండి రాజులు విచ్చేసిరి. రావణుడు మాసులంగి అందచందములు విని ఆహ్వానము పంపకున్నను స్వయంవరమునకు విచ్చేసి మాసులంగిని ఇష్టము లేకున్నను బలవంతము చేయబోయెను. పద్మ మహారాజు రావణునకు అడ్డు తగిలెను. వృద్ధుడైన పద్మ మహారాజును రావణుడు తన గదాదండముతో వధించి మరల మాసులంగిని బలవంతము స్వయంవర మండపము రణరంగ మండపముగా మారిపోయింది. స్వయంవరమునకు వచ్చిన రాజులు భయపడి పారిపోయి మాసులంగి శ్రీ హరినామము జపించుచు అక్కడ నుంచి మాయమై అరణ్యములో వేదములు పఠించు మునుల వద్ద ప్రత్యక్షమాయెను. మహర్షులు వేదములు పఠించు సమయమున జన్మించినది కావున ఆమెకు వేదవతి అని మహర్షులు పేరు పెట్టిరి. మహర్షుల వద్ద సెలవు తీసుకొని హిమాలయాలకు పోయి తపస్సు చేసుకొనుచుండెను. విమానములో గగన మార్గమున రావణుడు వెళ్ళుచు మాసులంగిని గుర్తించుట విమానమును నిలిపి ఆమె చెంతకు చేరెను. కానీ వేదవతి కన్నులు మూసుకొని గాని తపస్సు చేసుకొనుట వలన ఆమెకు రావణుడు వచ్చిన సంగతి తెలియదు. రావణుడు మాసులంగిని చూసి, అక్కడ మాయమై ఇక్కడ ముక్కు మూసుకొని కూర్చున్నావా మాసులంగి? పక్షివాహనుడు నిన్ను రక్షిస్తాడనుకున్నావా?
సుందరి, ఈ లంకేశ్వరుడే నీకు తగినవాడు అని మాసులుంగి బొగ్గను చూపుడు వ్రేలితో తాకగా మాసులుంగి కన్నులు తెరిచి చూసి, ఓరి పాపాత్ముడా, ఇష్టము లేని పరస్త్రీని బలవంతముగా బాధించుతూ నీ మూలమున నేను ఇప్పుడు అగ్నిలో పడి భస్మైపోచున్నాను. నా వంటి ఒక స్త్రీ మూలాన నీవు నిన్ను నీ వంశం వారును సర్వనాశనమగుదురుగాక అని శపించి తనలో యోగాగ్నిని కల్పించుకొని భస్మమైపోయినది. ఆ వేదవతి అట్లే అగ్నిలో ఇమిడిపోయినది. శ్రీరామచంద్రుడు అరణ్యవాసము చేయు కాలమున కుటీరము వద్ద రామలక్ష్మణులు లేని సమయమును చూచుకొని సీతను ఎత్తుకుపోయుటకు రావణుడు వచ్చెను. ముందుగానే తెలిసియున్న అగ్నిదేవుడు వేదవతిని కుటీరము వద్ద విడిచి నిజసీతను తీసుకుపోయి తన భార్యగు స్వాహాదేవికి అప్పగించి జాగ్రత్తగా చూసుకోమని చెప్పెను. మాయాసీతను రావణుడు తన లంకా నగరానికి తీసుకుపోయెను. రామభద్రుడు రావణుని సంహరించిన తర్వాత సీతను అగ్ని ప్రవేశము చేయించెను. అగ్నిగుండములో నుండి ఇరువరి సీతలతో అగ్నిదేవుడు వెలుపలికి తాను రావణుని మోసగించిన విధమును విఫలముగా విన్నవించుకొని, శ్రీరామచంద్ర, సీతాదేవి కొరకు రావణుని చెరయందు వేదవతి అష్టకములు పడి మిమ్ములకు పతిగా పొందవలెనని మిమ్మలనే ఆరాధించుచున్నది. కాన ఈమెను నీవు వివాహము చేసుకోవలెను అని కోరెను. సీతాదేవి అందులకు సమ్మతించి తన స్వామిని ప్రార్థించెను. అప్పుడు శ్రీరామచంద్రుడు అగ్నిహోత్రముతో, అయ్యా, నేను ఈ అవతారమున యొక్క పత్ని వ్రతుడను కావున కలియుగములో నేను శ్రీ వెంకటేశ్వర స్వామి అవతారము దాల్చినప్పుడు ఈ వేదవతి ఆకాశరాజులకు పుత్రి అయి పద్మావతి నామమున జన్మించును. అప్పుడు కలియుగమున వివాహమాడెదను అని చెప్పెను. వేదవతి మహదానందంతో సీతారాములకు నమస్కరించి అగ్నిదేవుని యందట పొందెను. ఆ వేదవతి ఈ పద్మావతి. పద్మావతి దినదిన ప్రవర్ధమానమై శుక్లపక్షమున చంద్రుని వలె ప్రకాశించుచున్నది. పద్మావతి వరప్రసాదమున అవతరించిన బిడ్డ గనుక గురువుల వద్ద సకల విద్యలు అభ్యసించినది. క్రమముగా 14 ఏండ్లు యుక్త వయసు వచ్చినది. రతీదేవి వంటి చక్కదనము, సరస్వతీదేవి వంటి విద్య, గౌరీదేవి వంటి పతివ్రత, లక్ష్మీదేవి వంటి అలంకారము కలిగి ఉన్నది. సౌందర్యమునకు తగిన వయసు, వయసుకు తగిన విద్య, విద్యకు తగిన వినయము కలిగిన గొప్ప కీర్తి సంపాదించెను. శుక్రవారం నాడు పద్మావతి గౌరీ పూజ చెలికత్తెల చేతులతో అంతఃపురంలో ఆడుకొనుచున్న సమయమున హరినామ సంకీర్తన చేస్తూ నారదుని ఆమె మందిరానికి వచ్చెను. సంకీర్తన చేస్తూ నారదముని ఆమె మందిరానికి వచ్చెను. నారద మహర్షిని పద్మావతి చూసి సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించి సుఖాసీనుచేసి అతిథి మర్యాదలు చేసెను. నారద మహర్షి పద్మావతి వినయము విధేయతలకు మెచ్చి నటువంటివాడై, అమ్మా, నీ ఎడమ చేయి చూపుము, నీకు భూత భవిష్యత్తు వర్తమాన కాలము విషయములను చెప్పదలచెను అని ఎనెను. అప్పుడు పద్మావతి దేవి లజ్జావదనై నారదముని చెంత చేరి చేయి చూపెను. నారద మహర్షి చేయి చూసి ఇలా చెప్పసాగెను. పద్మ, ధ్వజ మరియు మత్స్యరేఖలుండుటచే నీవు ఆ శ్రీమన్నారాయణుని ఇల్లాలివి కాగలవు. పద్మరేఖ ధన ధాన్య సంపన్నతిని, మత్స్యరేఖ ఆనందమైన జీవితమును, ధ్వజరేఖ రాణివాసమును సూచించుచున్నది. కీర్తిరేఖలు కూడా నిందుగలవు. ప్రజల ఆదరాభిమానాలను చూరగొనెదవు. నీకేమీ లోటు ఉండదు. నేనిక పోయి వచ్చెదను.
శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తు అని దీవించి వెళ్ళెను. వెంకటాచలమందు శ్రీనివాసుడు వకులాదేవి చేయి ఉపచర్యలతో ఆనందముగా కాలము వెళ్ళబుచ్చుచుండెను. ఇట్లడగనొక దినమున శ్రీనివాసునకు వేటకు వెళ్ళవలెను కోరిక కలిగింది. శ్రీనివాసునకు వేటాడవలెనని కోరిక జనించి తన కోరికను వకులమాత తెలిపెను, ఎరిగించెను. ఆమె కుమారుని చూచి, నాయనా, నీవు చాలా సుకుమారుడువు. అరణ్యములందు నివసించు క్రూర మృగములతో చెలగాటమా నాకు భయమును కలిగించుచున్నది. మనకెందులకు ఈ వేట ఎనెను. అందులకు శ్రీనివాసుడు నవ్వి, అమ్మ, భయపడవలదు. ఆ క్రూర జంతువులు నన్నేమీ చేయజాలవు. నా ప్రతాపము నీకు తెలియనిది కాదు. నా చిన్న కోరికను తీర్చుకొనిమ్ము అని పలికెను. వకులాదేవి మరు మాటలాడక అట్లే క్షేమంగా వెళ్ళిరమ్మని ఆశీర్వదించెను. శ్రీనివాసుడు వేటగాని వస్త్రములు ధరించి చేతియందు విల్లును అంబులను భూని తల్లి వద్ద సెలవు నొంది వెంకటాచలం కొండలో నుండి ఒక మహారణ్యములో ప్రవేశించెను. శ్రీనివాసుడు తన